హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఏం చేస్తున్నారు? మీరు కూడా నాలాగా ఎర్లీగా లేసేసి హడావుడిగా పిల్లలకి స్కూల్ బాక్స్, క్యారేజెస్ ప్రిపేర్ చేస్తూ ఉండుంటారు. ఈరోజు నేను ఎగ్ కర్రీ చేశానండి. చాలా సింపుల్గానే చేశాను. ఒకసారి చూడండి. ఎగ్స్ ఉన్నాయి ఇంట్లో. ఈరోజు కర్రీ ఇదే ప్రిపేర్ చేసేద్దామని ఫాస్ట్గా చేస్తున్నాను. ఎగ్స్ తీసేసుకున్నాను. అలాగే ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ తీసేసుకుని మంచిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. తర్వాత ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. కొంచెం చింతపండు తీసుకొని హాట్ వాటర్లో నానబెట్టేశానండి. తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి తగినంత ఆయిల్ వేసి టమాటాలు, ఉల్లిపాయలు, ముందు ఆనియన్స్ వేయాలండి. ఆనియన్స్ కొంచెం మెత్తపడిన తర్వాత టమాటా వేసాను. టమాటా, పచ్చిమిర్చి, టమాటాలు, ఉల్లిపాయ త్వరగా మగ్గాలంటే కొంచెం పసుపు, ఉప్పు వేసేయాలండి. తర్వాత మంచిగా వాటర్ పోసి చింతపండు పులుసు పోసానండి. చింతపండు పులుసు తెరులుతున్న టైంలోనే ఎగ్స్ బాయిల్ చేసుకున్నాం కదండి, వాటిని మంచిగా పెంకు తీసేసుకొని చిన్న స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని వాటిలో ఆయిల్ వేసి కొంచెం పసుపు వేసి ఎగ్స్ని మంచిగా ఫ్రై చేస్తున్నానండి. ఇలా ఘాట్లు పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేయటం వల్ల ఎగ్స్ పగలవు. మంచిగా ఈ చింతపండు పులుసు పోసాం కదండి, మంచిగా ఈ పులుసు తెరులుతూ ఉంది. ఈ టైంలోనే ఎగ్స్ వేసేసాను. వేసేసి ఒక 10 మినిట్స్ స్టవ్ మీద పెట్టేశానండి. ఇలా చక్కగా ఉడుకుతున్న టైంలోనే కొత్తిమీర వేసేసుకున్నాను. తర్వాత గరం మసాలా కూడా వేసేసుకున్నానండి. చక్కగా కర్రీ చిక్కబడిపోయి దగ్గరికి వచ్చేసింది. చూసారా, కోడిగుడ్డు ఎగ్ కర్రీ చాలా బాగుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, అలాగే టేస్టీగా ఉంది. ఈరోజు పిల్లలకి కర్రీ ఇదే పెట్టేశానండి. ఇంతకీ మీరేం ప్రిపేర్ చేశారు ఈరోజు కర్రీ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎగ్ కర్రీ చాలామందికి ఇష్టం ఉంటుంది. మామూలు బాయిల్ ఎగ్ అయితే మా పిల్లలు తినమంటే తినరండి. కానీ ఇలా కొంచెం లైట్గా ఫ్రై చేస్తే తింటారండి. అందుకని అలా లైట్గా ఫ్రై చేసి కర్రీస్లో వేసేసాను. కానీ బాయిల్ ఎగ్ తింటేనే హెల్దీ అండి. కానీ పిల్లలు తినాలి కదండి, వాళ్ళ కోసం కొంచెం అలా ఫ్రై చేశాను. చాలా బాగా వచ్చిందండి. పిల్లల బాక్స్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇదిగో క్యారేజ్ పెట్టేస్తున్నానండి. రైస్ పెట్టేశాను, కర్రీ వేసేసాను. ఈరోజు టిఫిన్ దోశ ప్రిపేర్ చేశానండి. కొంచెం పిండి మిగిలింది. అన్నీ స్నాక్స్ వచ్చేసి స్వీట్ కార్న్ పెట్టాను. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి శ్రీ విద్యా దోవారి ఛానల్. ఓకే, బాయ్ అండి.